బ్రో జగన్మోహన్ రెడ్డి ఎటు బయటకు వెళ్ళినా ఎటు ఇదినా ఒక అపోజిషన్ క్యాండిడేట్ గవర్నమెంటే అతనికి సెక్యూరిటీ కల్పించాలి అని చెప్పి వాళ్ళైతే వాదిస్తున్నారు అనమాట. సో దీనిపైన అయితే కేంద్రం నుంచి కూడా నివేదిక వేయాలని చెప్పి చేస్తున్నారు. సో అసలు జగన్కి ఏంటి సెక్యూరిటీ మేము హోమ్ మినిస్టర్ గారు కల్పించామంటున్నారు. సో మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు నివేదిక చేస్తారు? అంటే ఆల్రెడీ కేంద్రం సైడ్ నుంచి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి జగన్ గారికి సెక్యూరిటీ ఉంది. అంటే ఆయన ఇంతకుముందు ఒక అర్జీ పెట్టుకున్నాడు హైకోర్టులో, ఒక పిటిషన్ పెట్టాడు. ఎట్లా అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక మాజీ సీఎం అని ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం మర్చిపోతున్నారు, నాకంటూ Z+ కేటగిరీలో నాకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి పిటిషన్ పెట్టుకున్నారు. సో అక్కడ ఆల్రెడీ కోర్టులో కూడా ఆయనకు పర్మిషన్ వచ్చింది, సెక్యూరిటీని అరేంజ్ చేశారు. ఆల్రెడీ ప్రజెంట్ 58 మంది ఆయనకు Z+ కేటగిరీలో సెక్యూరిటీ ఉన్నారు. అయితే ఆయన ఎట్లా అంటే ఇంకా నాకు సెక్యూరిటీ ఉందని చెప్పేసి ఇష్టం వచ్చిన రీతిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆయన వెళ్ళడం కావచ్చు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకొక కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమోదైంది. సో రీసెంట్గా మనం చూసాం సింగయ్య ఆయన కాన్వాయ్ కింద పడి చనిపోవడం అనేది అందరూ కూడా కళ్ళారా చూశారు. సోషల్ మీడియాలో కావచ్చు, న్యూస్లో కావచ్చు, విచ్చలవిడిగా ఆ వీడియో అనేది చాలా సర్క్యులేట్ అవుతుంది. ఆ వీడియో అంత క్లారిటీగా కనిపిస్తున్నప్పటికీ కొంతమంది వైసీపీ నేతలు, రోజా లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి అది AI క్రియేటెడ్ వీడియో అని చెప్పేసి, అసలు అది నిజమైన వీడియో కాదని చెప్పేసి, కావాలని క్రియేట్ చేస్తున్నారని చెప్పేసి ఓన్లీ ఆ ఒక 15 సెకండ్స్ వీడియో చూస్తున్నారు కానీ ముందు వీడియో వెనుక వీడియో చూడట్లేదు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఒక మనిషి ప్రాణం పోయింది, ఆ ప్రాణానికి తగ్గట్టుగా వాళ్ళ ఫ్యామిలీ గురించి కావచ్చు, ఆ మనిషి గురించి కావచ్చు మాట్లాడే దానికి బదులుగా మీరు ముందు వీడియో చూడలేదు, వెనుక వీడియో చూడలేదు, అది AI క్రియేటెడ్ వీడియో, సో ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ మీద, అంటే మీరు ఒక మనిషి ప్రాణానికి ఈ విధంగా మాట్లాడుతున్నారా? ఓకే, అదే ఒక వ్యక్తి మీ ఇంట్లో వ్యక్తి కారు కింద పడి చనిపోయి ఉంటే మీరు ఇదే విధంగా మాట్లాడతారనే విధంగా జనాల సైడ్ నుంచి ఇంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా వాళ్ళని సమర్థించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకొక కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఏం నమోదైందంటే, అప్పట్లో గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళడం కావచ్చు, అక్కడ కూడా నాకు భద్రత లేదు, నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు గవర్నమెంట్ తరపున, మర్చిపోయారా మాజీ సీఎం అని చెప్పేసి అని కూడా అప్పట్లో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. అయితే ఆయన ఇట్లా విచ్చలవిడిగా బయట తిరుగుతున్నప్పుడు ఎన్నికల కోడ్ అనేది అమలులో ఉంది. సో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ఒక మాజీ సీఎం అయి ఉండి గుంపులుగా బయటకు వెళ్ళడం కానీ, పార్టీ తరపున మీటింగ్స్ కానీ, గ్యాదరింగ్స్ కానీ, ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ ఏవి కూడా పర్మిషన్ ఉండదు. ఆ విషయం ఆయనకు తెలుసు. మాజీ సీఎం అయ్యుండి కూడా వాటిని, ఆ రూల్స్ని ఉల్లంఘించావు, బ్రేక్ చేసావు అని చెప్పేసి సో మరొక కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమోదయ్యింది. సో మరి దాంట్లో భాగంగా కూడా ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ కొంతమంది వైసీపీ కీలక నేతలకు కానీ, అంబటి రాంబాబుతో సహా అందరికి కూడా నోటీసులు అనేవి ఇచ్చారు. ఒక జగన్మోహన్ రెడ్డికి అయితే ఇంకా ఇవ్వలేదు. మరి ఎందుకు ఇవ్వలేదు అనేవి దాని మీద కావచ్చు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. అండ్ ఆయనకు ఏదైతే భద్రత లేదని చెప్పేసి ఎప్పటికప్పుడు ఆ మిర్చియాడికి వెళ్ళినప్పుడు కావచ్చు, బయట ర్యాలీలకు వెళ్ళినప్పుడు కావచ్చు, కొంతమంది పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కావచ్చు, నాకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అనే విధంగా వాదిస్తున్నారు కదా. సో ఎందుకు ఇవ్వలేదు? మీరు మిర్చియాడికి వెళ్ళినప్పుడు కూడా 78 మంది మీతో పాటు సెక్యూరిటీ ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ఏదైతే పిటిషన్ పెట్టుకున్నారో దానికి హైకోర్టు కూడా ఆమోదం తెలిపింది కాబట్టి మీ వెనకాల ఎక్కడికి వెళ్ళినా కూడా సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు. సో దానికి సంబంధించి ఏదైతే మీరు సెక్యూరిటీ ఇవ్వలేదు అంటున్నారో, ఇచ్చినట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాటిని మేము ఖచ్చితంగా కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాము. మీరు ఎందుకు మీకు సెక్యూరిటీ ఇచ్చినా కూడా, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీతో పాటు గవర్నమెంట్ ఇచ్చిన Z+ సెక్యూరిటీ ఖచ్చితంగా ఉంది, ఉన్నప్పటికీ కూడా లేదు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి. అపోజిషన్ లేని వ్యక్తికి గవర్నమెంట్ కూడా ఎటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి ఆస్కారం లేదు. ఆయన అపోజిషన్ హోదాలో లేడు, జస్ట్ ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు. సో అలాంటప్పుడు ఆయన పర్సనల్గా ఖర్చు పెట్టుకుని పర్సనల్గా పెట్టుకోవాలి. అది గవర్నమెంట్ కల్పించాలంటే అది కుదరని పని కదా. ఆయన ఏ ఉద్దేశంతో అడుగుతాడు అసలు? అయినప్పటికీ కూడా అడిగాడు, ఆయన పిటిషన్ పెట్టుకున్నారు. ఇంకా కోర్టు కూడా ఏ రకంగా ఆలోచించిందంటే, ఆయనకు ఏదన్నా హాని ఉందని చెప్పేసి, లేకపోతే ఒక మాజీ సీఎం కాబట్టి ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలామంది చూడడానికి వస్తారు. సో ఆ విధంగా ఆయనకు సెక్యూరిటీ ఉండదని చెప్పేసి ఇంకా ఆయన అందులో ఏమేమి రాసుకున్నాడో, సో ఆయన రాసుకున్న దానికి కోర్టుకు ఆమోదం తెలిపిందంటే ఏదో ఇచ్చారు అనే విధంగా. బేసిక్గా ఆయన లక్షల కోట్ల మింగినోడికి ఒక 10 మందినో 20 మందినో సెక్యూరిటీ పెట్టుకోవడం పెద్ద పని కాదు. అది పెద్ద పని కాదు. కాకపోతే ఆయన ఈగో ఏంటి, గవర్నమెంటే నాకు కల్పించాలి అనే విధంగా ఆయన పిటిషన్ పెట్టుకున్నాడు. కోర్టు కూడా 10 రకాలుగా ఆలోచించి ఆయనకు సెక్యూరిటీ ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కూడా నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు, నాకు భద్రత లేదు అనే విధంగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సెంట్రల్ నుంచి బ్యూరో వాళ్ళు మాత్రం చెప్తున్నారు, మేము నివేదిక ఇస్తాం, మీరు ఎక్కడెక్కడైతే సెక్యూరిటీ లేదని చెప్తున్నారో మేము ఇచ్చినట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వాటికి మేము నివేదిక ఇస్తాం, కోర్టుకే ఇస్తామని కూడా వాళ్ళైతే స్వయంగా చెప్పారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి, వైసీపీ వాళ్ళ తరపు నుంచి ఎలాంటి ఆన్సర్లు వస్తాయి, దానికి ఏ విధంగా కప్పుచ్చుకుంటారో చూడాలి మరి.